ముంబై నటిని కిడ్నాప్ చేసిన వైసీపీ నేత ఇష్యూ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్గా మారింది. దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ఘాటుగా స్పందించారు. అలాంటివి విన్నప్పుడు అసహ్యంగా ఉంటుందని, చిన్న ఆరోపణ వచ్చినా పెద్ద స్కాండల్గా ఊహించుకునే వాళ్ళమని ఆయన అన్నారు. అయితే నటి కిడ్నాప్ చేసిన వ్యవహారం తన దృష్టికి వచ్చినట్లు ఏపీ డీజీపీ తెలిపారు. ఈ కేసుకి సంబంధించిన వివరాలు విజయవాడ సిపిని అడిగి తెలుసుకున్నారని, ఆ వ్యవహారంలో ఎవరిది తప్పు ఉన్నా యాక్షన్ తప్పదని డీజీపీ అన్నారు. ఇక ఈ ఇష్యూకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేష్ అందిస్తారు లైవ్ ద్వారా. రాజేష్, చెప్పండి, అసలు ఆ నటి కిడ్నాప్ వ్యవహారం ఏంటి? వైసీపీ నేత అన్న పేరైతే బయటకు వచ్చింది, మరి ఎవరా నేత, డీటెయిల్స్ ఏంటి? సంతోషి, గత 2 రోజులుగా మనం చూస్తే ఏదైతే ముంబై నటి ఏదైతే ఉందో కాదంబరి తేజస్విని అనే నటి ఎవరైతే ఉన్నదో ఆమె వ్యవహారం దాదాపు 2 రోజులుగా మనం చూస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తుంది. అయితే గత ప్రభుత్వం ఏదైతే ఉన్నప్పుడు గత ప్రభుత్వంలోని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు ఈమె 2015లో పరిచయం ఉంది. ఈ హీరోయినే కాదు, ఈమె డాక్టర్ కూడా. సో 2015లో పరిచయం ఉంది. తర్వాత అతని వ్యవహార శైలి అంతా కూడా ఇది తెలిసిన తర్వాత ఇతన్ని దూరం పెట్టడం జరిగింది. దీంతో ఇతనున్న పవర్ తోటి, అధికారంలో ఉన్నారు కాబట్టి పవర్ తోటి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఎందుకంటే నిన్న మనం చూసాం, నిన్న కావచ్చు మొన్న కావచ్చు కొన్ని వీడియోస్ కూడా పోస్ట్ చేసింది, నన్ను ఏ రకంగా వేధించాడు అని, కనీసం చెప్పుకొని పరిస్థితిగా వేధించాడని చెప్పేసి. అయితే ఈ నేపథ్యంలోనే ఆమె మీద ఒక దొంగ కేసు పెట్టేసి ఫిబ్రవరి 3న ఒక కేసు పెట్టి విజయవాడ నుంచి పోలీసు అంతా కూడా ముంబైకి వెళ్ళి ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్ళి ఆమెతో పాటు నటితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా విజయవాడకు తీసుకొచ్చి ఏదైతే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ గెస్ట్ హౌస్లోని దాదాపు 3 రోజుల పాటు నన్ను ఏ రకంగా చిత్రహింసలు పెట్టారనే దానిపైన కూడా ఆమె చెప్పారు. ఆమెతో పాటు వాళ్ళ మదర్ని ఫాదర్ని కూడా చిత్రహింసలు గురి చేసి నా పైన ఒక కేసు పెట్టారు. అంటే ఎట్లా తీసుకొచ్చారంటే ఒక ఉగ్రవాదులను టెర్రరిస్టులను ఏ రకంగా తీసుకువస్తారో ఆ రకంగా మమ్మల్ని తీసుకొచ్చి వేధించి తప్పుడు కేసులు పెట్టి పంపించారు. కానీ ఎవరికైనా బయట చెప్పినా కూడా చంపేస్తామనే విధంగా ఆ రోజు ఈ వైసీపీ నేతలు భయపెట్టించే ప్రయత్నం చేశారు. వీళ్ళకు అదేవిధంగా ఇటు పోలీసులు కూడా వంతపడ్డారు. పోలీసులు అక్కడ ఎవరైతే ఉన్నారో ఈ వ్యవహారానికి సంబంధించి అక్కడ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ గతంలో సీఏగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఈ వ్యవహారం ఎంతమంది పోలీసులను వేధించారనేది కూడా గతంలో ఉన్న కమిషనర్ అయితే కాంతారాణ టాటా ఉన్నారో అతనికి తెలుసు, అతను ఆందోళన ఇదంతా జరిగిందని చెప్పేసి చెప్పారు. దీంతో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలోనే డీజీపీ తాజాగా కొద్దిసేపటి క్రితమే విశాఖలో మాట్లాడుతూ డీజీపీ తిరుమలలో కూడా స్పందించారు. పోలీస్ ఆఫీసర్స్ ఈ రకంగా వ్యవహరించకూడదు, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు ఉండొద్దు, మనం యూనిఫామ్ వేసుకున్నాం కాబట్టి మనం కొన్ని కట్టుబాట్లతో పనిచేయాల్సింది ఉంటుందని చెప్పారు. అయితే ఇందులో పోలీస్ ఆఫీసర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు. కొద్దిసేపటి క్రితమే ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు ఈ అంశంకి సంబంధించి. ఈ అంశం ఇది వింటుంటేనే ఒక అసహ్యంగా ఉంది, సో దీన్ని ఎవరున్నా కూడా వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. ఇక్కడ వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో, అంటే గతంలో మనం చూసాము ప్రభుత్వం ఇదైతే అధికారం పోయిన తర్వాత కొంతమంది వైసీపీ నేతలు గత మహిళలపైన ఏ రకంగా అసభ్యంగా ప్రవర్తించారనేది కూడా కొన్ని వీడియోస్ వచ్చాయి. తర్వాత వాళ్ళ కేసులు నమోదైన నేపథ్యంలో తాజాగా ఈ యొక్క విద్యాసాగర్ పైన కూడా చర్యలు తీసుకొనికే రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే అధికారులు కూడా ఆ నటితో కూడా మాట్లాడారు. అంటే కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడంతో వెంటనే అధికారులు ఆ నటితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఏం జరిగిందనేది కూడా పూర్తిగా చెప్పారు. కొద్దిసేపటి క్రితం ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ ఆ నటి విజయవాడకు వచ్చేసి పూర్తిగా డీటెయిల్స్ అన్ని కూడా ఇటు కమిషనర్కి ఇచ్చే అవకాశం కనపడుతుంది. దీంతో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఒక వైసీపీ నేతనే కాదు, గతంలో పోలీసులు ఎవరైతే వ్యవహరించారో ఇట్లా అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు వాళ్ళందరిపైన చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మరి ఇప్పటికైతే వైసీపీ నేత ఎక్కడున్న దానిపైన కూడా ఇంకా తెలియదు. నటి ఏమైనా ఆరోపణలు చేస్తున్నారంటే తనపైన అక్రమంగా కేసు పెట్టారని, టెర్రరిస్ట్ లాగా తనని తన ఫ్యామిలీ మెంబర్స్ని ఇలా ఇబ్రహీంపట్నం తీసుకురావడం, అంటే ఇదంతా చేశారు కదా, ఒక ఏదో సినిమా ఎపిసోడ్ లెవెల్లో ఇదంతా చేశారు. అంటే ఇంత జరిగింది తను ఏమీ ఆరోపించట్లేదా విద్యాసాగర్ పైన, వైసీపీ నేత పైన? ఎందుకంటే రీసెంట్గా దువ్వాడ ఎపిసోడ్ అంతా అంటే అదొక సైడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వైసీపీ నేత అన్న ఒక పేరుతో, వైసీపీ పేరుతో మళ్ళీ ఈ ఇష్యూ తెరపైకి వచ్చింది. అంటే ఓటమి పాలైన తర్వాత వరుసగా ఏదో పుండు మీద కారంలాగా వరుసగా వైసీపీ పేరు ఇంకా చెడిపోయేలాగా ఈ ఇష్యూస్ అన్ని రావడం అసలు అంటే ఇప్పుడు అధికార పార్టీ ఎటువంటి యాక్షన్ తీసుకోమని పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. ఇక పోలీసులు ఎలా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే వైసీపీ అప్పుడు అధికారం ఉన్నప్పుడు అది మొత్తం వైసీపీకి అనుకూలంగా పోలీస్ వ్యవస్థ నడిచింది అన్న టాక్ కూడా అప్పట్లో జోరుగానే సాగింది. మరి ఈ నటి ఎవరైతే ఇప్పుడు కేసు అక్రమంగా బనాయించారు నా పైన ఆరోపించిన ఆవిడ ఇంకేమైనా ఆరోపణలు చేస్తుందా విద్యాసాగర్? అసలు విద్యాసాగర్ అందుబాటులో ఉన్నాడా పోలీసులు అంటే పట్టుకోవడానికి, అంటే దర్యాప్తు చేయడానికి, విచారించడానికి? అసలు ఏం జరుగుతుంది? అదే నేను ఇంతకుముందు చెప్పినప్పుడు 2015లో ఇద్దరికి పరిచయం ఏర్పడ్డది. తర్వాత
పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాడంట. కానీ ఇతని వ్యవహార శైలి ఇప్పటికే అతనికి పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు ఉన్నారు, తర్వాత అతని భార్య కూడా వదిలేసింది అనే విషయం ఈమెకు తెలిసిన తర్వాత ఈమె దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే అతను కక్ష పెట్టుకుని ఈమె పైన ఒక తప్పు, అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి ఈమె పైన ఏ రకంగా తప్పుడు కేసులు పెట్టాలని చెప్పేసి ఒక దొంగ కేసు పెట్టి పోలీసులు ఇక్కడ నుంచి పోలీసులను ముంబైకి పంపించి ఆమెతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విజయవాడకు తీసుకొచ్చి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 3 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని కూడా చెప్తుంది. ఆమె ఆ రకంగా అంటే ఒక టెర్రరిస్టులను ఏ రకంగా ట్రీట్ చేస్తారో ఆ స్థాయిలో ట్రీట్ చేసి మా పైన కేసులు నమోదు చేసి జైలుకు పంపించి మళ్ళీ జైలు నుంచి వెళ్ళేటప్పుడు ఒక విషయం చెప్పారు, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చంద్రబాబు నాయుడిని పోలీసులు ఈ రకంగా చెప్పారంట, మేము చంద్రబాబు నాయుడినే వదలలేదు, సో మీరు ఎక్కడ కూడా చెప్పకూడదు, మీ కుటుంబ సభ్యులకు కాదు, మీ ఫ్రెండ్స్ కాదు, ఎవరు కూడా చెప్పకూడదు, చెప్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తా అంటే ఈ స్థాయిలో ఆమెను భయపెట్టడంతో వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. ఎప్పుడైతే ప్రభుత్వము మారిందో, ఎప్పుడైతే కూటమి అధికారంలోకి వచ్చిందో ఈ విషయం తెలుసుకున్న అన్నట్టు ఆమె ఒక ఇంటిమేషన్ ఇచ్చింది. ఈ రకంగా గతంలో ఈ రకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం చూసాం ప్రభుత్వం మారిన తర్వాత కొంతమంది దువాడ కావచ్చు మరొకరు కావచ్చు ఇష్యూస్ అన్ని బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం తెలుసుకొని వీళ్ళే కాదు వైసీపీలో గతంలో ఈ నాయకుడు కూడా నన్ను ఈ రకంగా వేధించారు, ఆ పవర్ అడ్డం పెట్టుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని నన్ను ఈ రకంగా వేధించాడు అని చెప్పేసి ఆమె చెప్పడంతో ఈ ఇష్యూ వెలుగులోకి వచ్చింది. సో ఈ నేపథ్యం ధైర్యంగా నేను చెప్పాను, గతంలో చెప్పేవాడిని కానీ అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు ఏం చెప్పినా ఏం చేసినా కూడా మిమ్మల్ని చంపేస్తామని భయపెట్టారని చెప్పేసి చెప్తున్న నేపథ్యంలో చెప్పలేకపోయాను, ఇప్పుడు చెప్తున్నాను నన్ను ఈ రకంగా వేధించారు. ఈ నేపథ్యంలోనే వెంటనే పోలీసులు కావచ్చు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వం కూడా అలర్ట్ అయిపోయి వెంటనే అధికారులు ఆమెతో మాట్లాడారు. ఏం చేశారంటే మొత్తం విషయాలన్నీ కూడా చెప్పింది ఆమెకు, నన్ను ఈ రకంగా కేసులు పెట్టారు, నన్నే కదా మా నాన్నను మా అమ్మ పైన కూడా కేసులు నమోదు చేశారు, ఎక్కడో విదేశాల్లో ఉన్న మా తమ్ముడి పైన కూడా కేసులు నమోదు చేశారు, అంటే ఈ స్థాయిలో వేధించారు పోర్లు ఉన్నప్పుడు. సో నాకు న్యాయం కావాలన్న నేపథ్యంలో పోలీసులు మాట్లాడారు కాబట్టి ఈ రోజు ఈవినింగ్ వరకు ఆమె నటి విజయవాడకు వచ్చేసిన తర్వాత విజయవాడలో పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ చర్యలకైతే రంగం సిద్ధం చేశారు. వైసీపీ నేత ఎవరైతే ఉన్నారో విద్యాసాగర్, ఆ విద్యాసాగర్ కోసం కూడా పోలీసులు గాలిస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ఆమె వచ్చిన తర్వాత ఫిర్యాదు చేసిన తర్వాత తీసుకునే అవకాశం అంటే వైసీపీ నేత విద్యాసాగర్ కోసం గాలిస్తున్నారు. అంటే వైసీపీ నేత విద్యాసాగర్ అజ్ఞాతంలో ఉన్నారు, అంటే పోలీసులు పట్టుకోవడానికి ఆయన అందుబాటులో లేరు, అసలు ఏపీలో ఉన్నాడా లేదా ఆ వైసీపీ నేత? అదే ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆ నటి ఆరోపణలు చేసింది కాబట్టి రిటర్న్గా ఆమె కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పటికే ఆయన ఈ రకంగా వేధించాడని చెప్పేసి కొన్ని ఛానల్స్లో ఆమె చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతానికి అది అధికారులు కూడా అడిగి తెలుసుకున్నారు కాబట్టి ఆమె రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆయన పైన చర్యలు తప్పకుండా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఆయన ఎక్కడున్న విషయం కూడా తెలియట్లేదు, ఆయన అజ్ఞాతలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది నేపథ్యంలో ఎక్కడున్న విషయం తెలియదు. సో ఆయనతో పాటు పోలీసుల పైన కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే నిన్న ఆమె మాట్లాడిన తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకునే ఇష్యూ, అంటే పవర్ ఉంటే ఈ రకంగా చేస్తారా, మహిళలను ఈ రకంగా వేధిస్తారని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు దీనిపైన స్పందించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె వచ్చిన తర్వాత చర్యలు అతని పైనతో పాటు పోలీసుల పైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం కనబడుతుంది. ఆ సమయంలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరు వీళ్ళకు ఆదేశాలు జారీ చేశారు, పోలీసులు ఈ రకంగా రూల్స్కు విరుద్ధంగా ఈ రకంగా వ్యవహరించడం అనే దానిపైన ఖచ్చితంగా పోలీసుల పైన చర్యలు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీకి సంబంధించి ఏ చిన్న కార్యకర్త ఏం చేసినా కూడా అది అధిష్టానానికి అప్రతిష్టే, ఏ చెడ్డ పని చేసినా కూడా. వరుసగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు మొన్న దువ్వాడ ఎపిసోడ్ తీసుకున్నా లేకపోతే ఇప్పుడు లేటెస్ట్గా ఈ విద్యాసాగర్ తీసుకున్నా అధిష్టానానికి ఎంత లేదన్నా అప్రతిష్ట అని చెప్పొచ్చు. అంటే దీంట్లో ఎవరు విక్టిమ్ ఎవరు నిందితులు అని ఎవరు దోషి ఇవన్నీ తేలే తర్వాత అయినప్పటికీ కూడా ముందుగా ఒక వైసీపీ నేత అని పేరు రాగానే ఆ పార్టీకి చెడ్డ పేరే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. మా అధిష్టానం ఏమైనా స్పందించి ఇది కేవలం ఆ విద్యాసాగర్ వ్యక్తిగతమైన విషయాలు పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగా ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చిందా, ఏమైనా అధిష్టానం ఏమైనా వైసీపీ? సంతోష్, ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏదో వేరే పార్టీ నేతలు ఎవరో స్పందిస్తే దీనిపైన వైసీపీ నేతలను వచ్చేది కావాలని రాజకీయ ఆరోపణలని, కానీ ఇక్కడ ఒక నటి ఒక మహిళ ఎవరైతే బాధితురాలు ఉన్నారో బాధితురాలే స్వయంగా ఆరోపిస్తుంది వైసీపీ నేతని. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైసీపీ అయితే ఇప్పటివరకు స్పందించలేదు. కానీ గతంలో మనం చూసాం దువ్వాడ ఇష్యూ చూసినప్పుడు 2-3 రోజుల వరకు వైసీపీ స్పందించలేదు, చర్యలు తీసుకోవట్లేదు. కానీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ దువ్వాడ వ్యవహారం పైన వైసీపీ పైన వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలోనే వెంటనే వైసీపీ తనపై చర్యలు తీసుకున్నారు. సో ఇక్కడ కూడా నిన్న 2 రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది కాబట్టి వైసీపీ నేత అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఈ రోజు ఆమె రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇతని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికే మనం చూస్తున్నాం పార్టీ ఓటమి తర్వాత చాలా డీలా పడింది. తర్వాత కొద్ది రోజులుగా వైసీపీ నేతల వ్యవహార శైలి కావచ్చు, ఇక తాజాగా కొందరు పార్టీ మారుతున్న నేపథ్యంలో కూడా పార్టీ పూర్తిగా డీలా పడిన విషయం తెలిసింది. ఇక తాజాగా ఇలాంటి ఇష్యూస్ పైన కూడా పార్టీ మనగడ కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఒకవేళ ప్రజల నుంచి కూడా స్పందన వచ్చి ప్రజల నుంచి ఈ రకంగా వైసీపీ నేత చేస్తున్నారని చెప్పేసి వస్తే మాత్రం ఖచ్చితంగా అతని పైన కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు అయితే వైసీపీ నేత అయితే ఎవరు స్పందించలేదు. కానీ ఈ 2 రోజులుగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ రోజు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో అతని పైన ఏంటనే చూడాల్సి ఉంటుంది. సంతోష్. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది ఎంటైర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ.